కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ పట్టణంలోని టాటియా గార్డెన్స్ నందు ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన సుమారు 50 బహుళజాతీయ కంపెనీలు పాల్గొన్నాయి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ మరియు ఏదైనా డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్, ఫార్మసీ పూర్తి చేసిన యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని యువతకు మెరుగైన జీవితం కల్పించాలనే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో చదువుకున్న ప్రతి వ్యక్తి నిరుద్యోగంగా మిగలకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. టీమ్ లీడ్, ప్రీమియర్ హెల్త్ కేర్, క్యాలిబర్ హెచ్ఆర్, టీమ్ హెచ్ఆర్, H1 హెచ్ఆర్, అదేవిధంగా ఈ నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ తరఫున అంటే వీళ్ళు వరంగల్ వాళ్ళు కూర్చోవాలి. ఒక 5 నిమిషాలు అందరూ కూర్చోవాలి. నెంబర్ 2 వాళ్ళందరికీ రావాలి, కూర్చోవాలి. మీకు నా అభినందనలు. ఇందులో మా డిపార్ట్మెంట్ యొక్క కొద్దిగా స్వార్థం కూడా ఉంది. ఏంటంటే అది ఎవరైతే ఒక వ్యక్తి నిరుద్యోగంతో ఉంటాడో, అతనికి సరైన ఆదాయం ఉండదో, సరైన ఉపాధి ఉండదో, అతను క్రమంగా దొంగతనం వైపు, నేరాల వైపు, మద్యపానం వైపు, గ్యాంబ్లింగ్ వైపు, లేదంటే అమ్మాయిని వేధించే విధంగా ఇట్లా తయారవుతాడు. ఒక అసాంఘిక శక్తిగా తయారవుతాడు. అట్లా అవ్వకుండా ఒక మంచి ఉద్యోగం ఉంది, నెల ఆదాయం ఉంటే మన ఆలోచన ఒక రకంగా ఉంటుంది, ఏం చేయాలో తెలియనప్పుడు మన ఆలోచన ఇంకో రకంగా ఉంటుంది. సో అలా కాకుండా ఒక డిసిప్లిన్డ్ లా అబైడింగ్ సిటిజన్, తెలుసా మీకు లా అబైడింగ్ సిటిజన్ అంటే చట్టాన్ని గౌరవించే ఒక పౌరుడిగా మిమ్మల్ని తయారు చేయడమే మా ప్రయత్నం. అలా చేస్తే మాకు కూడా నేరాలు తగ్గుతాయి. మాకు కూడా కొద్దిగా సమాజంలో ఈ దొంగల్ని వీళ్ళు పట్టుకునే ఈ నేరగాళ్ళని శిక్షించేది తగ్గుతాయి మాకు. కాబట్టి అందులో కూడా మా అప్డేట్ చేసి ఈ మెగా జాబ్ మేళా ఉంది అనే విషయాన్ని మీ దాకా తీసుకొచ్చి మీకు తెలియజేసి మిమ్మల్ని అక్కడికి తీసుకురావడం జరిగింది. సో వారందరికీ మరొకసారి అభినందనలు. అదేవిధంగా హెచ్ఆర్ టీం కూడా వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి మీ అందరికీ ఉద్యోగాలు అనే సదుద్దేశంతో ఇప్పుడు 1000 ఉద్యోగాలంటే మాట్లాడాలి. మనం ఇక్కడ ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉండి ఇప్పుడు మీరున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. మీకు హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని వెళ్ళాలో తెలియదు. సురేష్, తరుణ్ వీరందరికీ నా యొక్క అభినందనలు. ముఖ్యంగా జాబ్ సీకర్స్ ఎవరైతే నేను ఉద్యోగం సంపాదించాలి, నేను సమాజంలో నా తల్లిదండ్రులు, నా చుట్టాలు, నా ఫ్రెండ్స్, నా చుట్టూ ఉన్న సొసైటీలో అంతో ఎంతో నేను గౌరవం పొందాలి, నేను గౌరవప్రదంగా జీవించాలని మంచి తలంపుతోటి ఎట్లాగైనా సరే ఉద్యోగం సాధించాలనే ఆశయంతోనే మీరు ఇక్కడ వస్తారు. దానికి మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. మరొకసారి మీ అందరికీ నా శుభాభినందనలు. సో మనందరికీ తెలుసు ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో, ఒకసారి ఉద్యోగం లేకపోతే అతని మానసిక స్థితి ఎలా ఉంటుందో, చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం రాకపోతే అతనికి చుట్టాల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అవన్నీ అనుభవించి మేమందరం ఇక్కడ వచ్చిన వాళ్ళని మీ పరిస్థితిలో కూర్చొని తర్వాత